డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ దినోత్సవాన్ని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మక్బూల్ భాయ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులము మేమంతా కలిపి ఈ వేడుకను ఘనంగా నిర్వహించుకుంటున్నాము. 76 సంవత్సరాల రాజ్యాంగాన్ని పూర్తి చేసుకున్న బిఆర్ అంబేద్కర్ ఆశయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూజ తప్పకుండా పాటించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అడుగుజాడల్లో ప్రతి సంక్షేమ పథకాలను కూడా అంబేద్కర్ రాజ్యాంగ విధి విధానాలుగా ముందుకు కొనసాగిస్తున్నాడు. జై జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26 అంటే ఈరోజు 1949 నవంబర్ 26వ తేదీ రాజ్యాంగం అమలుపరిచారు. అయితే దాన్ని ఆధీనం రావడానికి 1950 జనవరి 26 నవంబర్ 26 అయితే జనవరి 26 అయితే మళ్ళీ అమల్లోకి వచ్చింది. అది రాజ్యాంగ సూత్రం. కాబట్టి ఈరోజు మన భారత రాజ్యాంగం ఎట్లుందంటే ప్రతి దేశమంతా మన రాజ్యాంగం బయట చూసుకునే ఉంటారు. పొరుగు రాష్ట్రంలో రాజ్యాంగం విచ్ఛిన్నమైన తర్వాత పాకిస్తాన్ అయితేనేమి, శ్రీలంక అయితేనేమి ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్లాడుతున్నాయి. కానీ ఈరోజు కూడా ఈ భారతదేశం నిటారుగా నిలువుగా అట్లా ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఉందంటే ఒక భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతోనే ఈరోజు ఇలా ఉంది. అంతేకాకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మన రాష్ట్రంలో ఎంత దారుణంగా తయారైందంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే హైదరాబాద్ నడిగొట్టున 23 విగ్రహం 125 అతి పెద్ద విగ్రహం 127 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మొత్తం అక్కడ పార్కింగ్ చేస్తే ఈరోజు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్ర అక్కడ నుండి ఏది కూడా లేకుండా చేశారు. ఈ రాజ్యాంగంలో ఈ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అంత అర్థమైన తరగంటే కేంద్ర ప్రభుత్వ నివేదిక మేరకు ఈరోజు మన రాష్ట్రంలో లాస్ట్ 16.7 లాస్ట్ 100కి 30 మార్కులు పాస్ మార్కు 16 మార్కులు నిలిచిపోయింది. ఇంత దారుణంగా తయారైంది. దీనికి పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వమే. అలాగే రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగితే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తారు. అలాగే ఏదైతే ఇప్పుడు విజయవాడ నడిగొట్టిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని దాని మీద కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చారు. త్వరలో దాన్ని క్లీన్ చేసి అంబేద్కర్ విగ్రహాన్ని మళ్ళీ సూపాన్ని తయారు చేయాల్సిందిగా కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను.